ప్రైజ్ లార్డ్. ఈ మాట చెప్పే అవకాశం దేవుడు నాకు ఇచ్చినందుకు నేను ఆయన్ని ఎంతగానో స్తుతిస్తున్నాను. మన అవసరతల నిమిత్తం మనం ప్రార్థించేవారిగా ఉంటాము. ఆ అవసరతలు ఏమన్నా కొంచెం లేట్ అయితే మరి చాలా దుఃఖించేవారిగా, బాధపడేవారిగా ఉంటాము. మరి దేవుని బిడ్డలుగా మనము మన అవసరతలు లేట్ అయితే బాధపడి దుఃఖించేవారిగా ఉన్నప్పుడు మరి మన కొరకు ప్రాణం పెట్టే అంత ప్రేమ కలిగి ఉన్న దేవుని నిమిత్తం మనం ఎంత సంతోషంగా ఉంటున్నాము అనేది కూడా మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఈ లోకంలో ఉన్న ప్రతి అవసరత కూడా ఒకసారి బాధ పెడుతుంది, ఒకసారి సంతోషాన్ని ఇస్తుంది. కానీ అనుక్షణం సంతోషం మనతో ఉండాలి అంటే మరి మన నమ్మకము, మన విశ్వాసము ఎంత గట్టిగా ఉండాలి అంటే నా కొరకు ఎవరికి వాళ్ళం అనుకోవాలి. నా కొరకే ప్రాణం పెట్టి మరి నన్ను అంతలా ప్రేమించి నా కొరకు ప్రాణం పెట్టిన యేసుక్రీస్తు ప్రభువాన్ని నేను కలిగి ఉన్నాను అని మనము గొప్ప విశ్వాసంతో మరి నమ్మకంతో ఉంటే ఆ సంతోషాన్ని మన దగ్గర నుండి ఎవ్వరూ వేరు చేయలేరు. సో ఆ సంతోషం మనము ఎప్పుడు కలిగి ఉండేవారిగా ఉన్నప్పుడు మన అవసరతలు అనేవి ఇంకా ఆయన అడుగువాటి కంటే, ఊహించు వాటికంటే అత్యధికంగా ఇచ్చు దేవుడు కాబట్టి మనం ఆయన్ని కలిగి ఉన్నందుకు ఆయన ప్రతి అవసరతని ఆయన తీరుస్తాడు. ఇలా నా మాట ఇంకా కొంతమందికి చేరాలంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.